రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా కేపీహెచ్బి డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు పర్యవేక్షణలో రాజీవ్ సర్కిల్ నెక్సస్ మాల్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, టీపీసీపీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు షేరి సతీష్ రెడ్డి పాల్గొని ఘనంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాధు ప్రతాప్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, కరుణాకర్ నాయుడు, మేకల మైకెల్, ఓబీసీ సెల్ తూము సంతోష్, ఏఎంసీ మెంబర్ ఫణీంద్ర కుమార్, వి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సంధ్య, డివిజన్ మహిళా అధ్యక్షురాలు పొన్నం రంజిత, బాలాజీనగర్ డివిజన్ ప్రెసిడెంట్ మారుతి, కంటెస్టెడ్ కార్పొరేటర్ రఘు, గండం రాజు, అరవింద్ రెడ్డి, రాజేష్ గౌడ్, అప్పారావు, డివిజన్ ప్రెసిడెంట్ సతీష్ గౌడ్, కృష్ణ రాజ్పుత్, నరసింహ, రాజు ముదిరాజ్, గిరినాయుడు, రామకృష్ణారెడ్డి, బచ్చు మల్లి, ఏఎంసీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, బండి సుధా, విజయలక్ష్మి, సరోజ, నియోజకవర్గ నాయకులు, నాయకురాలు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. కుటుంబము గాంధీ పరిపాలన, కుటుంబ పరిపాలన ఉన్నన్ని రోజులు ఈ దేశంలో ఎలాంటి అభద్రతా భావం లేకుండా అందరం కలిసిమెలిసి కుటుంబ సభ్యులు ఉన్నాం. ఇప్పుడు హిందువులమని, ముస్లింలమని, క్రైస్తవులమని ఒకరినొకరు కులము, మతము, ప్రాంతము ఇట్లాంటి దేశాలు పెంపొందించుకొని ఈనాడు బతికే పరిస్థితి వచ్చింది. భయాందోళనలో ఉన్నాం. అసలు ఈ దేశం ఏమైపోతుంది? ఇదే పరిపాలన ఉంటే చాలా కష్టం. కాబట్టే గాంధీ కుటుంబం రావాలి, కాబట్టే సోనియా గాంధీ గారి నాయకత్వం కలపాలి, కాబట్టే రాహుల్ గాంధీ గారి నాయకత్వం కలపాలి. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. అప్పుడే ఈ దేశం చల్లగా ఉంటుంది, మనం సుఖము, శాంతి, సౌభాగ్యంతో ఉండగలుగుతాం. కాబట్టి ఆ రోజు గురించి కేవలం మనమేనా, కాంగ్రెస్ కార్యకర్తలమేనా ప్రయత్నం చేసేది? ఇవాళ మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న ప్రధానికం, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ 140 కోట్ల ప్రధానికం అంతా కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడో, ఎప్పుడైతే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ బీజేపీ, ఎన్డీఏ, నరేంద్ర మోదీ, అమిత్ షా ఒక శని అనేది మనం భారతదేశంలో అయినాము. కాబట్టి ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాము. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గెలుస్తూనే వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఈవీఎంస్ అన్ని వాళ్ళ చేతిలో ఉండుతా, ఈవీఎంస్ వాడుకొని ఈనాడు పెత్తనం చెలాయిస్తుంటూ అధికారంలో కొనసాగుతున్నారు. కాబట్టి ఈవీఎంలు పోవాలి, బ్యాలెట్ పేపర్ రావాలి. అదేవిధంగా స్వేచ్ఛ, స్వతంత్రంతో ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారు. ఆ మంచి రోజు గురించి మనం అందరం ఎదురు చూద్దాం. ఈనాడు నిజంగా రాజీవ్ గాంధీ గారి ఆత్మ శాంతి కలగాలి అని మనం నివాళులు అర్పిస్తున్నాము. ఆయన బాటలో, ఆ గాంధీ కుటుంబం బాటలో మనం నిరంతరం మనం నిజమైన నివాళులు నేను